అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్. ఈరోజు ఒక ఫార్మ్ ల్యాండ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బేసిక్‌గా మార్కెట్‌లో రకరకాల ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో, ఈ రకరకాలంటే చూడండి, కొంతమంది రెడ్ శాండల్ అని ఆహ్, ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కొంతమందరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. కొంతమంది రకరకాల చెట్లు పండిస్తున్నారు. కొంతమంది ఫార్మ్ ల్యాండ్ అని చెప్పి ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారు. సరైన మెయింటెనెన్స్ ఉండదు. ఎవరి ల్యాండ్స్ ఎక్కడున్నాయో కూడా తెలీదు. అటువంటి పరిస్థితి ఈరోజు. సో, అసలు ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? ఫార్మ్ ల్యాండ్స్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఫార్మ్ ల్యాండ్స్ ఎక్కడ సూటబుల్ కండిషన్స్? ఏ చెట్టు ఎక్కడ సూట్ అవుతుంది? ఎంత ఈల్డ్ వస్తుంది? ఎంత రిటర్న్స్ వస్తాయనేది ఎవరికీ పర్ఫెక్ట్‌గా అంత నాలెడ్జ్ ఉండదండి. ప్లస్ కొన్ని కంపెనీస్ పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, గైడ్ చేస్తారు. కొంతమంది మిస్‌గైడ్ చేస్తారు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మన మార్కెట్‌లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కొన్ని జెన్యూన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. సో, రకరకాల కాన్సెప్ట్ మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు మార్కెట్‌లో కొత్త కాన్సెప్ట్ అయితే ఇంట్రొడ్యూస్ అవుతుందండి. ఆహ్, ఈ ఫార్మ్ ల్యాండ్స్‌లో. అంటే ఈ ఈ కాన్సెప్ట్ హానెస్ట్‌లీ నేను పర్సనల్‌గా విన్నానండి. నాకైతే బాగా నచ్చింది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారండి. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మిస్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. సార్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ గుడ్ సార్. యాహ్! మీరెలా ఉన్నారు? ఫైన్ సార్. థాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఇప్పుడు మార్కెట్‌లో మనం రకరకాల ప్రాజెక్ట్స్ చూస్తున్నామండి. అంటే ఫార్మ్ ల్యాండ్స్, స్పెషల్లీ ఫార్మ్ ల్యాండ్స్. ఫార్మ్ ల్యాండ్స్ ఎక్కడో ఒక 100 కిలోమీటర్ల దూరం, 200 కిలోమీటర్ల దూరం చాలా ప్రాజెక్ట్స్, ఈ ఎర్రచందనం అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని. సో, మీరు కొత్త కాన్సెప్ట్‌తో మార్కెట్‌లోకి వస్తున్నారు. సో, మీ ప్రాజెక్ట్ గురించి మన వ్యూవర్స్‌కి చెప్తారా సార్? తప్పకుండా. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి. నేను దాదాపుగా 30 సంవత్సరాల పైన ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లోకి వచ్చానండి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొత్త ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ వివరించి చెప్తారా అని చెప్పి అన్నారు కదా! తప్పకుండా అండి. ఇప్పుడు మకాడమియా అనేది ఇట్స్ ఎ వరల్డ్స్ కాస్ట్‌లియస్ట్ నట్ అండి. అలాగే హెల్తీయెస్ట్ నట్. ఇదొచ్చేసరికి మనకు ఆరిజిన్ ఆస్ట్రేలియా, క్వీన్‌ల్యాండ్ నుంచి ఆరిజిన్ అయిందండి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది ఎగ్జిస్టింగ్‌లో ఉంది. కాకపోతే మనకి భారతదేశంలో వచ్చేసరికి ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ప్రాచుర్యంలోకి మాత్రం ఈ మధ్య కాలంలోనే వచ్చింది. ఇది చాలా నేచర్ ఫ్రెండ్లీ అండి. ముఖ్యంగా ఇది కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాతావరణానికి చాలా మంచిది. సరే, ఆ విషయం పక్కన పెడితే మనకి ఫార్మ్ ల్యాండ్‌లో ఏ రకంగా ఇది మనకి ఉపయోగపడుతుంది, ఏ రకంగా మనకి ఇది ఆదాయాన్ని ఇస్తుంది, ఏ రకంగా ఇది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక విషయంలో నేను మీకు సవివరంగా చెప్తానండి. ఇది వచ్చేసరికి మనకి ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి మీకు ఇది ఒక రక్తహీనత తీసుకోండి, ఒక షుగర్ తీసుకోండి, ఒక హార్ట్ తీసుకోండి, అలాగే ఒక బ్రెయిన్ తీసుకోండి, అలాగే ఒక జాయింట్ పెయిన్స్ తీసుకోండి. వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడేటువంటి నట్ అండి. మీకు వాల్నట్ ఉంది, క్యాష్యూ నట్ ఉంది, బాదం ఉంది, పిస్తా ఉంది. వీటన్నిటిలో ఏటిలో లేనటువంటి ఒక మంచి లక్షణాలు ఈ నట్లో ఉన్నాయండి. అందువల్ల దీన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇది ఎకరా కాన్సెప్టు, హాఫ్ ఎకరా కాన్సెప్టు, పావు ఎకరా కాన్సెప్ట్లో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఒక ఎకరాకు వచ్చేసరికి ఒక 200 ప్లాంట్లు నాటడం జరుగుతుంది. అదే హాఫ్ ఎకర్కి వచ్చేసరికి 100, పావు ఎకర్కి వచ్చేసరికి 50 అండి. దీన్ని ఒక సైంటిఫిక్ వేలో కల్టివేట్ చేయడం జరుగుతుందండి. దీనికి వచ్చేసరికి 5 సంవత్సరాలు అనేది మాత్రమే వెయిటింగ్ పీరియడ్ అండి. ఇక 6వ సంవత్సరం నుంచి మీ ఆదాయం స్టార్ట్ అవుతాయి. 60 సంవత్సరాల వరకు కూడా మీరు దీన్ని ఆదాయం పొందొచ్చండి. పోనీ దీని ఆదాయం మినిమం ఎంత రావచ్చండి, మ్యాక్సిమం ఎంత రావచ్చండి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు.
మినిమం వచ్చేసరికి 6వ సంవత్సరం నుంచి దీని ఆదాయం స్టార్ట్ అయ్యి లక్షల్లో స్టార్ట్ అవుతుందండి దీని ఆదాయం కూడా పర్ ఏకరు. అట్లాగే పర్ ఏకర్ వచ్చేసరికి మ్యాక్సిమం 15 నుంచి 20 లక్షలు కూడా దీనికి పర్ యారం తీసుకునేటువంటి అవకాశం ఉందండి. అదే మీరు మిగతా ఫామ్ ల్యాండ్స్తో పోల్చుకుంటే మీకు ఇది ఒకసారి మనం ప్లాంట్స్ నాటి ఈల్డ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 1 ఎకరా వచ్చేసరికి కోట్లలో ఉంటుందండి ప్రైస్ కూడా. దాని తర్వాత మీరు ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సిన అవసరం లేదండి. వ్యవసాయ ఆధారితటువంటి ఆదాయం కాబట్టి దీనికి ట్యాక్స్ అనేది ఉండదండి. మీరు మధ్యాహ్నం పూట ఒక 5 నట్స్ తీసుకొని గ్లాస్ మంచినీళ్ళు తాగితే మళ్ళీ మీకు 3 నుంచి 4 గంటల వరకు కూడా ఆకలి అవ్వదండి. అంత గొప్ప నట్ అండి ఇది. ఇప్పుడు షుగర్ కంట్రోల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందండి. మీకు ఆల్రెడీ షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాదు, షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మీకు హెచ్బిఎన్సి మీకు ఏ 10, 11 ఉన్నప్పటికీ మీరు ఈ ఈ అకాడమీ నట్స్ కనుక రెగ్యులర్గా వాడి మీరు హెచ్బిఎన్సి చెక్ చేసుకుంటే కనుక మీకు కనీసం ఒక 3 పాయింట్స్ తగ్గుతుందండి. అంత ఉపయోగకరండి ఇది. సో అందువల్ల ఖచ్చితంగా మీరు ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2 జనరేషన్స్కి ఆదాయాన్ని ఇవ్వచ్చండి. మీ జనరేషన్ వెళ్ళిపోతుంది, అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా మీకు ఆదాయం వస్తుందండి. కనీసంలో కనీసం మీరు 5 లక్షల నుంచి పెట్టుకుంటే 20 లక్షల వరకు కూడా పర్ ఎకరాకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు సో మీరు మకాడిమియా అనేది ఆల్రెడీ పబ్లిక్ చెప్పారు. నాకు తెలిసి 99% పీపుల్కి మకాడిమియా గురించి తెలియదు సార్. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బేసిక్గా క్యాజు నట్స్, ఆల్మండ్స్, బాదాం, పిస్తా ఇవన్నీ అందరికీ తెలుసు. రెగ్యులర్గా ఏదో ఒక విధంగా కన్జ్యూమ్ చేస్తుంటారు. స్వీట్స్లోని బాదాం మిల్క్ అని, సో కొంతమంది నానబెట్టుకొని తింటారు. వాటికి ఇన్ని బెనిఫిట్స్ ఉంటే మీరు చెప్పిన మకాడమియా నట్కి దానికి 100 రెట్లు బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇట్స్ రియల్లీ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ టు వ్యూవర్స్ అండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీరు 60 ఇయర్స్ అన్నారు. 60 ఇయర్స్ వరకు ఆ చెట్టు బతుకుతుందని చెప్పారు. దాని తర్వాత అగైన్ మళ్ళీ రీగ్రో చేయాలా? ఖచ్చితంగా అండి, రీగ్రో చేయాలి. యాక్చువల్గా దీని వయసు 100 సంవత్సరాలు అండి. అయితే నేను యావరేజ్ వయసు మాత్రమే చెప్తాను. ఇప్పుడు మనిషి ఆయుర్దార్ఢ్యం కూడా ఒకప్పుడు 100 సంవత్సరాలు కదండి. ఇప్పుడు యావరేజ్ వచ్చేసరికి 65, 70కి రీచ్ అయింది. ఓకే, అట్లాగే దీనికి కూడా మీరు ఒక 60 ఇయర్స్ ఆదాయం పొందొచ్చు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఓకే సార్, ఇప్పుడు ఇది కాస్ట్లీయెస్ట్ నట్ అన్నారు సార్. దీని కాస్ట్ ఎంత ఉంది సార్? ఇవాళ మీరు చూసినట్లయితే ఈటబుల్ నట్, దాని కెర్నెల్ అంటాము, 4,000 రూపాయలు పర్ కేజీ ఉంది. 4,000 రూపీస్ పర్ కేజీ. మై గాడ్, చాలా ఎక్కువ సార్, చాలా ఎక్కువ. ఓకే, సో కామన్ మ్యాన్ ఎఫెక్ట్ చేయగలనండి? అంటే మీకు ఇది నెంబర్ ఆఫ్ ఏకర్స్లో కల్టివేట్ అయ్యి ప్రొడక్షన్ మరీ హెవీగా అయినప్పటికీ కొద్దిగా రేటు కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే, సో అంటే మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు చాలా లొకేషన్స్లో ఈ మకాడిమియా నట్ అనేది గ్రో చేయడం జరుగుతుంది. సో మీరు ఏ లొకేషన్స్ చూస్ చేసుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారండి. ఓకే, కొన్ని చోట్ల ఆల్రెడీ కాపు కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి కమర్షియలైజేషన్ లో కూడా వెళుతున్నారు. మీరు కుప్పం తీసుకున్నారు అనుకోండి, ఓకే, నెక్స్ట్ ఇయర్ కమర్షియలైజేషన్ అవుతుంది. ఓకే, ఒక రైతుకి. ఓకే, అలాగే మన ఖమ్మంలో పండిస్తున్నారు ఇది. అలాగే మనకి కర్నూలులో పండిస్తున్నారు, వినుకొండ దగ్గర పండిస్తున్నారు, మార్కాపురంలో పండిస్తున్నారు. సో ఇన్ని చోట్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గార్డెన్స్ ఉన్నాయండి. ఓకే, సో మనం వచ్చేసరికి మనం ఫస్ట్ లొకేషన్ ఎర్రగొండపాలెన్ని ఎంచుకున్నాము. ఓకే, దాన్ని ఎంచుకోవడానికి కూడా రీజన్ అది వచ్చేసరికి మనకి నల్లమల్ల ఫారెస్ట్ పాయింట్ అండి. మనకి అక్కడ యావరేజ్ రెయిన్ ఫాల్ మనకి చాలా సూటబుల్ గా ఉంది. అలాగే యావరేజ్ టెంపరేచర్స్ కూడా చాలా సూటబుల్ గా ఉన్నాయి. అలాగే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కూడా మేము చూసుకొని ఆ లొకేషన్ చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో మనకి హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంటుంది సార్? 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్లు అంటే 3 గంటల్లో మనం చేరుకోవచ్చు. 3 నుంచి 3.5 గంటల్లో. 3.5 గంటలు బేసిక్గా. ఓకే,
సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ అనేది ఎక్కడి నుంచి మీరు తెప్పిస్తారు సార్? మీ ఓన్ గా గ్రో చేస్తారు లేదండి, ఇక్కడ మనం చాలా నర్సరీలు ఉన్నాయి, మంచి మంచి ప్లాంట్స్ డెవలప్ చేసేటువంటి నర్సరీస్ మనకు ఉన్నప్పటికీ. సో మేము వచ్చేసరికి కెన్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. సో కెన్యా నుంచి ఈ ప్లాంట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. రియల్లీ గ్రేట్ సార్. సో వై కెన్యా సార్? అంటే మనకి విత్ సర్టిఫికెట్ వస్తుందండి, మరి దేంతో గ్రాఫ్ట్ చేశారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ఇది బేసికల్ గా ఏంటంటే అండి, మనకి ఆ వాతావరణానికి ఏ ఏ వెరైటీస్ చూస్ చేసుకోవాలి అన్న దాని మీద మేము డిసైడ్ అయ్యి ఓకే కొన్ని గ్రేడ్స్ మాత్రమే మేము ఎంచుకోవడం జరిగింది. అవి Okay. అక్కడ నుంచి అయితేనే మనకి మంచి వెరైటీస్ వస్తాయి. సో ఆ గ్రేడ్స్ మన ఇండియన్ క్లైమేట్ కి క్లైమేట్ suitable గా బాగా సూట్ అవుతాయి, మంచి ఈల్డ్స్ కూడా వస్తాయి. ఈల్డ్ ఇయర్లీ వన్స్ వస్తుందా, ట్వైస్ వస్తుంది, థ్రైస్ వస్తుంది? ఇయర్లీ వన్స్ వస్తుంది, వన్సే వస్తుంది. ఇయర్లీ వన్సే వస్తుంది. ఓకే. మనకి 5th ఇయర్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ మనకి 6th ఇయర్ నుంచి ఒక నోటబుల్ ఈల్డ్ ఓకే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు సార్. సో దీనికి ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే ఎలాగా, మీరు గజాల్లో అమ్ముతారా, లేకపోతే ఎకరాల్లో అమ్ముతారా, లేకపోతే సెంట్లు అమ్ముతారా సార్? అంటే మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో కుంటలు అని పిలుస్తామండి, అవునండి. ఆంధ్రాలో అయితే మనం సెంట్లు అని Cents అంటాం, పిలుస్తుంటాము. అవునండి. ఎకరా కాన్సెప్ట్ లోనే మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అండి. ఎఫర్ట్ Okay. చేయలేని వాళ్ళకి హాఫ్ ఏకర్ అయినా ఇస్తున్నాము. ఓకే ఇంకా మనం బిలో మిడిల్ నుండి మేము ఎఫర్ట్ చేయలేమండి, బట్ వీఆర్ ఇంట్రెస్ట్ అన్న వాళ్ళకి పావు ఏకర్ కూడా పావు ఎకరం offer కూడా? చేస్తున్నాం. ఓకే. సో ఒక ఎకరం తీసుకున్న వాళ్ళకి ఎంత మీరు కోట్ చేస్తున్నారు సార్ ప్రైస్? మార్కెట్ లో అయితే మేము 45 లక్షలకి పర్ ఏకర్ కోట్ చేస్తున్నాం. పర్ ఎకర్. ఓకే అదే ఒక హాఫ్ ఏకర్ కాడికి వచ్చేసరికి అయితే అది 23 లక్షలు. ఓకే. అదే పావు ఏకర్ అయితే 13 లక్షలు. సో 13 లక్షలు అంటే కామన్ మ్యాన్ అనేది ఎఫర్ట్ చేయగలరు. ఎవరైనా ఎఫర్ట్ చేసి. సో ఎకరం గురించి మాట్లాడొద్దు సార్. Hmm. ఒక పావు ఎకరం తీసుకున్న వాళ్ళు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ 13 లక్షలు అనేది ఈజీగా ఎఫర్ట్ చేయగలరు. ఓకే, సో ఆయనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తుందో చెప్పగలరా సార్? సుమారుగా ఒక 2 నుంచి 2.5 లక్షల రూపాయల ఆదాయంతో స్టార్ట్ అవుతుందండి ఆయనకి. Okay. 6వ సంవత్సరం నుంచి ఓ, కానీ 6వ సంవత్సరం నుంచి. ఓకే. అంటే సార్ లైక్ వాళ్ళకి ఈల్డ్ ఎంత వస్తుంది సార్? ఒక పావు ఎకరం తీసుకున్న వాళ్ళకి ఎన్ని చెట్లు నాటుతారు? సుమారుగా మేము ఫస్ట్ సంవత్సరమే దానిలో ఒక 200 నుంచి 250 కేజీలు రావచ్చండి పావు. అక్కడ నుంచి 500 కేజీల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. సో మీ ప్రకారంగా సో ఈ ఈల్డ్ ని ఏ విధంగా మీరు షేర్ చేస్తారండి? ఈల్డ్ ఏ విధంగా షేర్ చేస్తామంటే, మనకు పర్ ప్లాంట్ కి వచ్చేసరికి మాకు యావరేజ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఈల్డ్ వచ్చేసరికి 10 కేజీ అనుకుంటున్నాం పర్ ప్లాంట్ 60 పర్ ప్లాంట్. మీరు 50 ప్లాంట్లు పావు ఏకర్లో ఉన్నప్పుడు అప్పుడు 50 into 10 అండి. ఓకే. పావు ఎకరానికి 50 ప్లాంట్లు నాటుతారు మీరు. సో ఒక ప్లాంట్ కి 10 కేజీలు వచ్చినా 50 into 10 500 కేజీలు 500 కేజీలు. 500 కేజీలు ఇంటూ మీరు ఒక 1000 రూపాయల కాస్ట్ పెట్టుకోండి. అంటే మీరు 4000 అన్నారు కదండి. 4000 అనేది కెర్నల్ అండి, అంటే ఈటబుల్ నట్టు. ఈటబుల్ నెట్. ఓకే. ఇది రా నట్టు వచ్చేసరికి మనకి ఇవాళ 2200 2100 ఉంది. ఓకే. దాన్ని మేము హాఫే తీసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ నుంచి 6 సంవత్సరాల తర్వాత కూడా మనం ఫోర్కాస్ట్ లో 50% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కాస్ట్ తీసుకున్నాం. మీరు ఏది తీసుకున్నప్పటికీ ఇన్ఫ్లేషన్ లో మీకు 50% 100% పెరిగే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశం ఉండదు. అలాగే మీరు వాల్నట్ తీసుకోండి, ఆల్మండ్ తీసుకోండి, క్యాషూ నట్ తీసుకోండి, ఇవేవి కూడా మీకు తగ్గిన దాఖలా లేవు. బట్ అయినప్పటికీ మనం వ్యూవర్స్ కి బూస్ట్ చేసి చెప్పకూడదు కాబట్టి ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కాబట్టి లీస్ట్ ప్రైస్ ఇవాళ ఉన్న దాంట్లో కూడా 50% తీసుకొని ఆఫ్టర్ 6 years ఫోర్కాస్ట్ నేను చెప్తున్నాను. ఓకే. సో అంటే మీరు చెప్పిన ప్రకారంగా 50 చెట్లు 10 కేజీలు చెప్పున వేసుకుంటే 500 కేజీలు ఈల్డ్ వస్తుందండి. సో 1000 రూపీస్ వేసుకున్న పావు ఎకరానికి 5 లక్షల రూపాయలు దాని మీద ఆదాయం వస్తుంది. కంపెనీ మీరు 50-50 చేర్చుకున్నప్పుడు కూడా మీకు 2.5 లక్షల రూపాయల ఆదాయం అనేది వస్తుందండి. సో కంపెనీ మీరు మెయింటైన్ చేస్తున్నందుకు మీకు 2.5 లక్షలు, అదే విధంగా ఈ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి 2.5 లక్షలు వస్తుంది. అవునండి. సో 13 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి 2.5 లక్షలు సంవత్సరం వస్తుందంటే ఇట్స్ గుడ్. పావు ఎకరం ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి 13 లక్షలు పెడతారండి, ఇన్వెస్ట్ చేస్తారు. పావు ఎకరం మీరు రిజిస్టర్ చేస్తారు. సో 6th year నుంచి 2.5 లక్షలు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో 2.5 అనేది ఫిక్స్డ్ ఉంటుందా, లేకపోతే గ్రో అవుతూ వెళ్తుందండి?
2.5 అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ ఏం కాదండి. Sir. 2.5 అనేది మీకు ఒక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మాత్రమే. ఒక Okay. 2 to 3 ఇయర్స్ అనుకోండి. ఓకే. ఆ తర్వాత 2.5 కాస్త 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 కూడా అవ్వచ్చు. 6 లక్షలు కూడా అవ్వచ్చు. సో అంటే వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 8th ఇయర్ కి 9th ఇయర్ కి రిటర్న్ వచ్చేస్తుంది అంటారు. వర్స్ట్ కేస్ మీరు ఒక 5 ఇయర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పక్కన పెట్టేసుకున్న తర్వాత Yeah. ఒక 50 సంవత్సరాల పాటు మీరు ఫ్రీగా ఇన్కమ్ తీసుకోవాలి. అంటే ఇది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు పెన్షన్ అని అనుకోవచ్చు. హ్యాపీగా. సో అది పెన్షన్ మంత్లీ వస్తుంది, ఇక్కడ ఇయర్లీ వస్తుంది. అంతే. ఓకే. సో దీనికి ట్యాక్స్ కూడా లేదని అంటున్నారు మీరు. లేదు. సో ప్లస్ వీళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళు పొందొచ్చు వీళ్ళ పొలం మీద. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎట్లా పొందుతారు సార్? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇస్తుంది, Okay. అలాగే స్టేట్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇస్తుంది. సుమారుగా ఎంతవరకు ఈ పావు ఎకరం తీసుకున్న వాళ్ళకి ఎంతవరకు రావచ్చండి? 3,000 రూపాయలు వస్తుందండి. 3,000 రూపాయలు. అలాగే ఫస్ట్ 5 ఇయర్స్ మనం కూడా కౌలు ఇస్తామండి, ఓకే. ఫిక్స్డ్ కౌలు. ఓకే. అది కూడా మనం కూడా ఓకే. కంపెనీ తరపు నుంచి వాళ్ళకి ఎవరి ఇయర్ కౌలు ఇస్తాము. Okay. అప్ టు 5 ఇయర్స్ క్రాప్ ఉండదు కాబట్టి. అవునండి. ఆ తర్వాత 6th ఇయర్ నుంచి ఇక ఈ కౌలు అనేది ఉండదండి. పర్సెంటేజ్ పర్సంటేజ్ లో ఈల్డ్ వచ్చేదాన్ని బట్టి మనం 50-50 రేషియోలో అందరికి ఈక్వల్ గా షేర్ చేస్తాం. Oh. ఒకళ్ళ ప్లాంట్ లో కొంచెం తక్కువ ఉండొచ్చు ఈల్డ్, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు ఒక యూనిట్ లో. ఇది Okay. మనం గ్రీన్ యూనిట్స్ అని పిలుస్తాం. ఓకే అండి. ఒక్కొక్క గ్రీన్ యూనిట్ లో ఎలా వచ్చినా అందరికి యావరేజ్ గా పంచడం జరుగుతుంది. ఓకే. సో మీరు చెప్పిన లొకేషన్ మనకి 250 కిలోమీటర్స్ అంతేనండి. సో ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు మనకి క్లియర్గా అసలు మెకాడమియా నెట్టు ఆ చెట్టు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, 6th ఇయర్ నుంచి ఈల్డ్ వస్తుందని చెప్పారు. ఒక 13 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక పావు ఎకరం ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నా అని చెప్పారు. అదేవిధంగా 6వ సంవత్సరం నుంచి ఈల్డ్ కూడా వస్తుంది, ప్లస్ ఇన్కమ్ కూడా వస్తుంది అని చెప్పారు. అంటే 13 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2.5 లక్షలు సంవత్సరానికి వస్తుంది. అదేవిధంగా ఒక 5 ఇయర్స్ 10th ఇయర్ వరకు ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకొక 60 ఇయర్స్ వరకు వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో బేసిక్గా చాలా ఫార్మ్ ల్యాండ్స్ మనం చూసాం. ఇప్పుడు రెడ్ శాండల్ అంటారు. రెడ్ శాండల్ ఏదో 15 ఇయర్స్ కి 20 ఇయర్స్ కి ఒక ఈల్డ్ వస్తుందండి. మళ్ళీ దాని తర్వాత అగైన్ ఆ చెట్టు కోసేస్తారు, మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈల్డ్ వస్తుంది అంటారు. సో అట్లా వన్ టైం ఈల్డ్ కాకుండా ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీరు ఆ ఫ్రూట్ ని ఎంజాయ్ చేస్తారు, ఇన్కమ్ ని ఎంజాయ్ చేస్తారు. సో ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు రిటైర్మెంట్ అవుదాం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. బేసిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ వస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి పెన్షన్స్ ఉండవు. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండి. మా ఫోన్ నెంబర్ 9581011143. అదేవిధంగా మనకి సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి, విల్ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.